నమస్తే నేలతల్లి లైవ్ ప్రోగ్రామ్కి స్వాగతం. రానున్న వానాకాలం రబీ సీజన్ సాగుకు సమయం దగ్గర పడుతుంది. దాదాపు ఇంకొక 10 రోజుల తర్వాత నుండి రైతులు ఇక సాగుకు సిద్ధమవుతారు. మరి నేపథ్యంలో నేలను రెడీ చేసుకోవడం, విత్తనాల ఎంపిక, నారుమడ్లను సిద్ధం చేసుకోవడం లాంటి అనేక అంశాలపై రైతులకుండే సందేహాలపై ఈరోజు లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమంలో డిస్కస్ చేద్దాం. ఈ అంశాలపై చర్చించడానికి సేంద్రియ వ్యవసాయంలో విభిన్న రకాల దేశీ వెరైటీలను సాగు చేస్తున్న సిద్దిపేట జిల్లాకు చెందిన యువ రైతు నాగపురి సేవా ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్ చైర్మన్ జక్కుల తిరుపతి గారు హెచ్ఎంటీవీ స్టూడియోలో లైవ్లో రెడీగా ఉన్నారు. ఈ ఖరీఫ్ సాగులో మేలైన దిగుబడులను సాధించడానికి కావాల్సిన సమాచారంపై రైతులకు ఏదైనా సందేహాలుంటే ఇక్కడ స్క్రీన్పై కనిపించే నంబర్లకు కాల్ చేయండి. నమస్తే తిరుపతి గారు. ముందుగా ఈ ఖరీఫ్ సీజన్ మొదలైంది, అంటే దాదాపు ఇంకొక 10 రోజులు ఉండొచ్చు. సో ఇట్లాంటి క్రమంలో ఏ విధంగా రైతులు ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా నేలను సిద్ధం చేసుకోవాలి? ముందుగా హెచ్ఎంటీవీ ప్రేక్షకులకి మరియు ఇటువంటి చక్కటి కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి యాజమాన్యానికి మా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నామండి, అభినందనలు. అదేవిధంగా ఈరోజు మేము కొత్తగా తెలియజేయాల్సిన విషయం కూడా ఏమిటంటే, కేంద్ర ప్రభుత్వం వారు కూడా ఒక సుమారుగా 2400 కోట్ల పైచిలుకు అమౌంట్ను మన న్యాచురల్ ఫార్మింగ్కి కేటాయించి తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎన్జిఓ సహకారంతో, కేవీకే సహకారంతో, అగ్రికల్చర్ ఆఫీసర్ సహకారంతో మనకి విలేజ్ లెవెల్లో గ్రామ సఖీలు అని చెప్పేసి ఏర్పాటు చేయించేసి కొత్తగా రైతులకి ఈ ప్రకృతి వ్యవసాయం పట్ల శిక్షణ ఇవ్వాలి, ప్రతి రైతు కూడా 1 ఎకరం చేయించాలనే ఉద్దేశంతో మొదలుపెట్టారు, శ్రీకారం చేశారు. దానికి భారత ప్రభుత్వానికి మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా మొట్టమొదటిసారి తెలంగాణలో వచ్చిన తర్వాత ఈ న్యాచురల్ ఫార్మింగ్ చెప్పడం వల్ల దాన్ని కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నానండి. అంటే ఇంతకుముందు ఏపీలో ఉంది కదా ఈ న్యాచురల్ ఫార్మింగ్ సంబంధించి? అవును, తెలంగాణలో ప్రారంభం కాలేదు, ఏపీలో ప్రారంభించారు వాళ్ళు. సో ఈ ఖరీఫ్ ఈ వర్షాకాలం నుంచి చేయాలని చెప్పేసి ఈ మధ్యనే వాళ్ళు ట్రైనింగ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి జిల్లా నుంచి ఒక నోడల్ ఆఫీసర్ని తీసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ద్వారా ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ని ఎంచుకోవాలని చెప్పేసి చేస్తూ ఉన్నారండి వాళ్ళు. అంటే జిల్లాల వారిగా ముందు ఫార్మర్స్ని మోటివేట్ చేయడానికి రెడీ చేసి ఆ తర్వాత చేస్తున్నారు? అవునండి, జిల్లాల వారీగా చేస్తూ ఉన్నారు మనకి వాళ్ళు. ప్రస్తుతానికి ఏంటంటే జిల్లాల నుంచి కొంతమంది సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు వాళ్ళు. సో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఆ గ్రామ స్థాయికి వెళ్ళి కొన్ని గ్రామ పంచాయతీలు ఎంచుకోవడము, కొన్ని క్లస్టర్గా విభజించి అక్కడ ఫార్మర్స్కి మళ్ళీ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి అక్కడ నుంచి 2 మహిళలను ఎంపిక చేసి వాళ్ళ గ్రామ సఖీలుగా ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా ఇంకా ప్రజల్లోకి వెళ్ళాలి న్యాచురల్ ఫార్మింగ్ గురించి అంటే ప్రయత్నం చేస్తున్నారండి. అది సో మహిళలను ముందు చేసి తీసుకొస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికీ కూడా గ్రామీణ వాతావరణంలో మహిళలదే ఎక్కువ భాగం ఉంటుంది. మహిళలు నేర్చుకుంటే వాళ్ళు ఎక్కువ ముందుకు తీసుకెళ్ళగలుగుతారు వ్యవసాయాన్ని అనేది ఒక ఉద్దేశం ఉంది. సో దీనికి కేంద్ర ప్రభుత్వం 60% డబ్బులు కేటాయించింది, రాష్ట్ర ప్రభుత్వాలు 40% కేటాయించిందండి దీనికి. దాంతోపాటు ముఖ్యంగా ఈ ఖరీఫ్కి సంబంధించి మీరు మాట్లాడినట్టు ప్రకృతి వ్యవసాయం కావచ్చు, సేంద్రియ వ్యవసాయం కావచ్చు, ఏదైనా నేల సారం అనేది చాలా ముఖ్యం. సో ఆ నేల సారానికి సంబంధించి ముందుగా అంటే మనం సాగు చేసే ముందు, ఖరీఫ్కి వెళ్ళే ముందు ఎట్లాంటి ప్రిపరేషన్ చేసుకోవాలి, ఏ విధంగా చేసుకోవాలి? ఇది చాలా ముఖ్యమైనదండి. చాలామంది రైతులు ఏం చేస్తారంటే పంట పండిన తర్వాత దాని ఎదుగుదలను అప్పుడు చూస్తూ ఉంటారు, అప్పుడు సరిగా దిగుబడి రాలేదని, తర్వాత తెగుళ్ళు వచ్చాయని చెప్పేసి బాధపడుతూ ఉంటారు. అసలైనటువంటి విధానం ఎప్పుడు కూడా రూట్ వ్యవస్థతోటే మనకు లింక్ అయి ఉంటాయి అన్నమాట. సో ఈ వేరు వ్యవస్థ బాగుండాలి, భూమికి మొక్కకి మంచి పోషకాలు అందాలంటే భూమిని మనం సిద్ధం చేసుకోవడంలోనే ఉంటుందండి ఫస్ట్ స్టెప్ చేయాల్సింది. సో ఎప్పుడైతే ఈ మధ్యకాలంలో సేంద్రియ కర్బనాలన్నీ బాగా తగ్గిపోయాయి కనుక 1 ఎకరాకి 3 నుంచి 5 ట్రాక్టర్ల పశువుల ఎరువు తీసుకుంటే ఉత్తమం. దాంట్లో దేశవాళీ ఆవు దొరికితే కనుక దాన్ని తీసుకోవడం వల్ల ఇంకా చాలా మంచి మేలు రకంగా మనం తీసుకోవచ్చు దేశవాళీ ఆవు తీసుకుంటే. సో ఒకవేళ అందుబాటులో లేకపోతే ఏదైనా వాళ్ళకు ఉన్నటువంటి పశువుల ఎరువు తీసుకోవచ్చు, 3 నుంచి 5 ట్రాక్టర్లు వేసుకోవడం. అదేవిధంగా దాన్ని తీసుకెళ్ళి డైరెక్ట్గా ఒకేసారి పెట్టకుండా కొంత ఎరువులో వాళ్ళు ఈ బయోకల్చర్స్ కూడా ప్రభుత్వం వాళ్ళు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ బయోకల్చర్స్ని తీసుకొని కూడా వాళ్ళు ఆ పశువుల ఎరువుల్లో కలుపుకొని డెవలప్ చేసుకొని భూమిలో వేస్తే ఎక్కడైనా కొన్ని మనకు పాస్ఫో బ్యాక్టీరియా కానీ, రైజోబియం బ్యాక్టీరియా కానీ, ఇవన్నీ కూడా మన భూమిలో ఉన్న పోషకాలు తెచ్చి మొక్కలకు అందించే బ్యాక్టీరియా, అక్కడేమైనా హెచ్చుతగ్గులు ఉంటే కనుక వాటిని ఫిలప్ చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ట్రైకోడర్మా లాంటివి కొన్ని రకాల శిలీంద్రనాశి కూడా కొన్ని పనిచేస్తూ ఉంటాయి. ఇటువంటివన్నీ కలుపుకొని వేసుకుంటే మనకు ఫంగల్ డిసీజ్ రాకుండా మొక్కకి వేరు వ్యవస్థను డెవలప్ కావడానికి ఇవన్నీ ఉపయోగపడుతూ ఉంటాయి. రైట్, నేల గురించి మాట్లాడుకున్నాం, అలాగే విత్తనం కూడా చాలా ముఖ్యం. ఇప్పుడు విత్తన ఎంపికలు అంటే ఈ మధ్య మనం చూస్తున్నాం తెలంగాణలో ముఖ్యంగా కల్తీ సీడ్ రావడం, వాటిని ఫైండ్ అవుట్ చేయకుండా రైతులు ఉపయోగించడం, ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి. సో విత్తనాలకు సంబంధించి ముఖ్యంగా ఏ విధంగా విత్తన ఎంపిక చేసుకోవాలి జనరల్? సో ఇప్పుడు ప్రస్తుతానికైతే మేము దేశీ విత్తనాలపైన ఎక్కువ మనము ఫోకస్ చేసి ప్రజలందరికీ ఆరోగ్యం బాగుండాలంటే దేశీ విత్తనాలు వేసుకోవాలని చెప్తున్నాము. ఒకటైతే రైతుకు కూడా తక్కువ తెగులు రావాలి,
కలుపును తట్టుకొని తర్వాత తెగులను తట్టుకోవాలంటే దేశీ విత్తనాల వల్ల బాగవుతున్న ఉద్దేశంతో మనం చెప్తా ఉంటాము. వాళ్ళు కనుక కెమికల్ ఫార్మర్స్ అయితే కనుక ప్రభుత్వం వారు సూచించే రకాలు కొన్ని ఉన్నాయండి వాళ్ళు చూసుకోవడానికి. సో మనం దేశీ విత్తనాల్లో మనం చూసినట్లయితే ఇప్పుడు సన్న బియ్యం కింద మనకి మైసూర్ మల్లిగా అని చెప్పేసి కాలానమ్మక్ వెరైటీస్. ఈ కాలానమ్మక్ వచ్చేసి మనకి ఇది యూపీలో గౌతమ్ బుద్ధుడు ఇచ్చిన విత్తనం. సో ఇది మంచి సన్న రకంగా ఉంది, సెంటెడ్ వెరైటీ ఉంది. దేశీ విత్తనాలు వేసుకునే వాళ్ళందరికీ కూడా మంచి పోషకాలు విలువలు ఉన్నాయి కనుక ఇటువంటి సెలెక్ట్ చేసుకుంటే మంచిదని చెప్పేసి వాళ్ళకి చెప్తా ఉన్నామండి. సో ఏ రైతుకు ఆ రైతు ఒక్కసారి దేశీ విత్తనాన్ని సెలెక్ట్ చేసుకుంటే తన భూమికి, తన వాతావరణానికి, అక్కడ నీటికి అనుకూలంగా దాన్ని తట్టుకోవడం ఏర్పడుతూ ఉంటుంది. సో దేశీ విత్తనాలు పండించిన వాళ్ళకి ఎవరికైనా ఒక అనుభవం ప్రత్యేకంగా ఏంటంటే క్రమంగా తెగులు తగ్గుతూ ఉంటాయి అన్నమాట వాళ్ళకి. సో అట్లా మంచి దేశీ విత్తనాలు సెలెక్ట్ చేసుకొని వేసుకుంటే చాలా ఉత్తమం వాళ్ళకి. కానీ ఇక్కడ ఈ అంటే ప్రభుత్వం కూడా ఈ సన్న రకం పండించే వాళ్ళకి ప్రత్యేకంగా బోనస్ కూడా ఇస్తుంది. అవునండి. సో ఆ సన్న రకాల్లో ఎలాంటి విత్తనాలు ఉన్నాయి? సన్న రకాల్లో వచ్చేసి ప్రభుత్వం వారు ఎక్కువ మనకి ఫోకస్ చేసిన వచ్చేసి మనకి RNR 15048 లాగా ఆ గ్రేడ్లో ఉంటే ప్రభుత్వం వాళ్ళు దాన్ని తీసుకుంటున్నారు వాళ్ళకి. సో నార్మల్గా ఫార్మింగ్ చేసే వాళ్ళు ఈ మధ్య RNR 15048 అని చెప్పేసి జై శ్రీరామ్, చింట్లు అని చెప్పేసి వాళ్ళు వేస్తూ ఉన్నారు. వాళ్ళకి 500 రూపాయలు బోనస్గా ఇచ్చి ప్రభుత్వం వారు తీసుకుంటున్నారండి వాళ్ళు అట్లా. సో ఇప్పుడు మీరన్నట్టు దేశీ రకానికి ఇప్పుడు మనం మామూలుగా మాట్లాడుకునే రకాలకి తేడా ఏంటి? ఆ దిగుబడిలో వ్యత్యాసం ఎట్లా వస్తుంది? దాన్ని ఏ విధంగా మనం కంట్రోల్ చేసుకోవాల్సింది? దేశీ విత్తనం వచ్చేసి ఎప్పుడైతే ఈ ప్రకృతి సహజ సిద్ధంగా ఈ భూమి పుట్టినప్పటి నుంచి ఈ విత్తనాలు కూడా పుట్టాయండి. దీన్ని ఎవరు శాస్త్రవేత్తలు కానీ మనుషులు కానీ తయారు చేసినవి కావు. ఇన్ని వేల సంవత్సరాలుగా మన మానవ జాతి కానీ ఈ భూమి మీద జీవరాశి బతుకుందంటే కనుక దేశీ విత్తనాల వల్ల అవి ప్రతి సంవత్సరము వాటిని తినడము, విసర్జించడము, పక్షులు వాటి నుంచి మళ్ళీ మొలకలు రావడం, కొత్త చెట్లు తన జాతిని అలా డెవలప్ చేసుకుంటూ వస్తూ ఉంటాయి వృక్ష జాతి. ఈ హైబ్రిడ్లోకి వచ్చేసరికి ఏమవుతుందంటే అధిక దిగుబడి అనే పేరు చెప్పేసి మనము ఈ హైబ్రిడ్లో ఏంటంటే ప్రతి సంవత్సరం మనం విత్తనం కొనాల్సిందేనమాట. ఇప్పుడు ఒక టమాటా వేసామనుకోండి, టమాటా మనం కట్ చేసేటప్పుడు పూర్వకాలము కొన్ని గింజలు కడుగుతుంటే ఆ కట్ చేసిన ముక్కల్ని కడిగిన తర్వాత గింజలు పడి కూడా పెరట్లో మొక్కలు వచ్చేసేవన్నమాట. ఈరోజు టమాటా తీసుకోండి, బొప్పాయి తీసుకోండి, జామ తీసుకోండి, ఇవన్నీ సీడ్లెస్గా వచ్చేస్తున్నాయి అన్నమాట. సో అది అలా జరిగినప్పుడు ఏమవుతుందంటే ప్రతి సంవత్సరం కూడా రైతు ఎప్పుడు వివిధ కంపెనీల మీద ఆధారపడుతూ ఉంటాడు. అదేవిధంగా వీటికి తెగుళ్ళు ఎక్కువ వస్తూ ఉంటాయి. ఫెర్టిలైజర్స్ యూజింగ్ కూడా దీనికి ఎక్కువ ఉంటుంది అనమాట. అదే దేశీ విత్తనాల దగ్గరకు వచ్చేసరికి ఫస్ట్ న్యూట్రిషన్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి, మెడిసిన్ వాల్యూస్ ఉంటాయి, తన విత్తనాన్ని తనే తయారు చేసుకోవచ్చు. తెగుళ్ళ స్వభావం తక్కువ ఉంటుందండి దేశీ విత్తనానికి, ఎందుకంటే ఆ వాతావరణానికి అది సెట్ అయిపోతూ ఉంటుంది. ఒక 2-3 క్రాప్స్ తీశారనుకోండి, ఇంకా అక్కడ పూర్తిగా స్థానిక విత్తనం అయిపోతుంది. సో అట్లా ప్రజల ఆరోగ్యం దృష్టిలో కూడా ఈ మధ్య ఈ కోవిడ్ తర్వాత చాలామంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టి నాటు విత్తనాల్ని ప్రత్యేకంగా తీసుకొని వెళ్తూ ఉన్నారండి వాళ్ళు. సరే, మీరు నాటు విత్తనాల్ని ఖచ్చితంగా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్ని సాగు చేయాలా, లేకపోతే కొంత రసాయనిక ఉపయోగించవచ్చా? అంటే ఇప్పుడు ఏమైందంటే అండి, ఇప్పుడు ఒక వ్యక్తి తన ఇక్కడ సమస్య దిగుబడి తక్కువ వస్తుంది ఒక అపోహ ఉంది దానికి సంబంధించి. అందుకనే రైతు ఏంటంటే ఇప్పుడు తన ఆర్థిక పరిస్థితులను బట్టి తను డిసైడ్ చేసుకోవాలండి. ఎందుకంటే ప్రతి రైతు కూడా ప్రకృతి వ్యవసాయం చేయాలి, దేశీ విత్తనాలు పండించుకోవాలంటే ముందు తన కోసమే కేటాయించుకోవాలి. తన దగ్గర నుంచి మార్కెట్ చేయగలుగుతాడంటేనే అప్పుడు పెద్ద మొత్తంలో వేసుకోవాలి. ఎందుకంటే రైతు అనారోగ్య సమస్య కాకుండా తన వరకు తన నేలను డెవలప్ చేసుకొని తను తింటే బాగుంటుంది. తన ఆర్థిక వనరులు బాగున్నాయి, మేము పంట నిలవబెట్టుకొని అమ్ముకోగలుగుతారంటే చేసుకోవచ్చు. అదేవిధంగా కొంతమంది మిత్రులు సెమీ ఆర్గానిక్లో చేస్తున్నారన్నమాట. అంటే అత్యవసర పరిస్థితులు అయితే తప్ప వాళ్ళు దానికి ఏదైనా పెస్ట్ డిసీజ్ వచ్చినప్పుడు కానీ వాళ్ళ చేయి దాటిపోయిందన్నప్పుడు రైతు పరిస్థితి ఎలా ఉంటుందంటే పంట అంతా ఆరుగాలం కష్టపడిన తర్వాత తన పంటను వదులుకోవడం తను ఇష్టపడాడు అనమాట. సో ఆ టైంలో అతను సెమీ ఆర్గానిక్ లాగా చేసి మినిమం ఏదైనా పెస్టిసైడ్ కానీ ఫెర్టిలైజర్ కానీ యూజ్ చేయాల్సి వస్తే యూజ్ చేసి తను అదేవిధంగా చెప్పి మార్కెట్లో అమ్ముతున్నారండి. కొంతమంది సెమీ ఆర్గానిక్ అని చెప్పి అమ్ముతున్నారు. దాంట్లో అంటే ఈ విత్తనాన్ని వాడే ముందు కొంత శుద్ధి చేసుకోవాలని చెప్తా ఉంటారు. సో శుద్ధి చేసే విధానంలో కనుక మనం జాగ్రత్తలు పాటిస్తే మంచి దిగుబడులు వస్తాయని చెప్తా ఉన్నాం. సో ఈ క్రమంలో శుద్ధి విధానం ఏ విధంగా తీసుకోవాలి? సో మనము సేంద్రియ పద్ధతిలో ఎప్పుడైతే మనం భూమిని సిద్ధం చేసుకోవడము, ఈ పశువుల ఎరువు మనం ఇవన్నీ వేసి భూమిని సిద్ధం చేసుకున్న తర్వాత వీలైతే పచ్చి రొట్టె ఎరువులు కూడా వేసుకోవచ్చండి. వీటి తర్వాత నెక్స్ట్ ఇంకా విత్తనాన్ని రెడీ చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా విత్తన శుద్ధి ఎలా చేసుకోవాలంటే నాటు విత్తనాలు కానీ మన ఇవన్నీ ఉంటే కనుక వీటిని ఒక మంచి నీటిలలో కొంచెం ఉప్పు వేయాలండి. కొంచెం ఉప్పు వేస్తే వాటి యొక్క సాంద్రత పెరుగుతుంది నీటిది. దాంట్లో విత్తనాలు వేయగానే ఆ విత్తనాల్లో ఏమైనా తాలుగింజలు ఉంటే కనుక అవన్నీ పైకి వచ్చేస్తాయి. ఆ తాలుగింజలు తీసేసి బలమైన విత్తనాలని అతను తీసుకొని మొలక కట్టుకోవచ్చు. మనకి ఇప్పుడు ఒక కాల్ ఉందండి పెద్దపూడి నుంచి. శేఖర్ గారు చెప్పండి, మీ డౌట్ ఏంటో చెప్పండి. సార్ మేము పచ్చి బట్టలు అనుకుంటున్నాం సార్, ఎట్లా ఏంది పద్ధతి ఏంది, ఎన్ని భూములు కలిగి ఉన్నా లేకపోతే
నీళ్ళు పట్టకుండానే ఖరీదు మీ నేలలో కలిపి అనుమతించుకోవచ్చా ఎట్లా అండి? పచ్చి రొట్టె విత్తనాలు వచ్చేసి అండి మీకు అవకాశం ఉంటే ఇప్పుడు ప్రభుత్వం వారు మీకు ఆంధ్ర ప్రాంతంలో మీకు వచ్చేసి ప్రభుత్వం వారు జీలుగా, జనుము, పిల్లి పెసర ఇస్తున్నారు. ఈ మూడిట్లలో మీరు ఏదైనా వాడుకోవచ్చు. కానీ స్పెషల్గా జీలుగానే ఎందుకు చాలామంది వాడతారంటే దీన్ని పశువులు ఏవి తినవు, తొందరగా పశువులు వాటి జోలికి రావు కనుక, అందరికీ ఫెన్సింగ్ ఉండదు, ప్రొటెక్షన్ ఉండదు కనుక జీలుగా వేస్తారు. అదే జనుము మీరు పిల్లి పెసర వేయగలిగితే ఏంటంటే వాటికి గేదెలు కానీ పక్కన గొర్రెలు కానీ ఉంటే తినేసే అవకాశం ఉంటుంది కనుక అలా వాడుకోవచ్చు. ఇంకా మీకు అవకాశం ఉందనుకోండి, ఈ పచ్చి రొట్టె ఎరువుల్లో జీలుగాను ఒక 5 కేజీలు తీసుకొని నవధాన్యాలని మీకు దొరికాయి అనుకోండి, పప్పు జాతివి ఒక 5 కేజీలు, ఏకదళ గింజలు కూడా ఒక 5 కేజీలు తీసుకొని ఈ జీలుగతో పాటు కలిపి చల్లినట్లయితే భూమికి మీకు సంపూర్ణమైనటువంటి పోషకాలు అందించిన వాళ్ళు అవుతారు. సో మీరు జీలుగతో పాటు ఇవి కూడా కలుపుకుంటే చాలా ఉత్తమం. ఓకే, వీటితో పాటు అంటే ఏవైతే జీలుగా అన్నారో పచ్చి రొట్టెకు సంబంధించి వీటిని ఉపయోగించడం వల్ల అంటే నేలలో ఎలాంటి మార్పులు వస్తాయి? వీటి వచ్చేసి 2 విధాలమైన ఉపయోగాలండి. ఒకటి మనకి న్యూట్రిషన్ వాల్యూస్ పెరుగుతాయి. ఇప్పుడు మనం ప్రతి సంవత్సరం పంట వేసి ఆ పంటలో ఉన్నటువంటి శక్తిని మనం న్యూట్రిషన్స్ రూపంలో, ధాన్యం రూపంలో మనం తీసుకుంటున్నాం. ఒక వరి పంట పండించామనుకోండి, అక్కడ దాదాపుగా సుమారుగా 30 కేజీల నైట్రోజన్ డెఫిషియన్సీ వస్తుందండి మనకి ఒక ఎకరం పండిస్తే. సో ఈ జీలుగా వేయడం వల్ల మనకేమవుతుందంటే 10 కేజీ నైట్రోజన్, 10 to 15 కేజీ నైట్రోజన్ ఈ జీలుగ ద్వారా మనకి భూమికి సహజంగా అందుతుంది. అదేవిధంగా సేంద్రియ కర్బనం ఎలా డెవలప్ అవుతుంటే ఇప్పుడు మన భూమి లోపల ఉన్నటువంటి ఏదైతే బ్యాక్టీరియా ఉందో ఎప్పుడైతే ఇది కుళ్ళిన తర్వాత ఈ జీలుగ తొందరగా కుళ్ళిపోతూ ఉంటుంది. ఇది కుళ్ళిన తర్వాత ఆ బ్యాక్టీరియాకి ఇది ఆహారంగా ఉపయోగపడుతుంది అది బతకడానికి. సో అట్లా ఈ జీలుగ వల్ల పోషకాలు మొక్కకి మనకి అందేటటువంటి ఉపయోగం ఉంది, గుడ్ బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది. ఈ జీలుగకి వేరు దగ్గర చూసుకున్నట్లయితే పప్పు జాతి విత్తనాలకి బొడిపలు ఉంటాయి. ఈ బొడిపల దగ్గర రైజోబియం బ్యాక్టీరియా నివాసం ఏర్పడుతుంది. సో ఇదేం చేస్తుందంటే బ్యాక్టీరియా అభివృద్ధికి ఉపయోగపడింది, సేంద్రియ కర్బనానికి ఉపయోగపడింది జీలుగ వేయడం వల్ల. ప్లస్ ఈ బ్యాక్టీరియా, కొన్ని రకాల బ్యాక్టీరియా ఇది డీకంపోజ్ అయిన తర్వాత వాటికి ఆహారంగా కూడా ఉపయోగపడుతుంది అనమాట. కానీ కరెక్టే, జీలుగా సంబంధించిన ఇట్లాంటి విత్తనాల్ని ప్రభుత్వం ప్రతి ఏటా ఇస్తుందా లేకపోతే బయట తీసుకోవాలా రైతులు? లేదండి, ప్రతి సంవత్సరం ఇస్తుంది. ప్రతి సంవత్సరం కూడా సబ్సిడీతో ఇస్తుందండి. దాదాపుగా 25 కేజీ బ్యాగ్స్ ఉంటాయి. అవి 25 to 30 కేజీ బ్యాగ్స్ ఉంటాయి. దీంట్లో ఎకరాకి 12 కేజీలు వేస్తే సరిపోతుంది. రైతు సబ్సిడీ ఇస్తుందండి దానికి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీరు ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఒక పాయింట్ ఇలా సబ్సిడీ ఇస్తుంది కానీ కొంచెం త్వరగా ఇస్తే రైతుకు ఉపయోగం అండి. అవును, అంటే అది కంప్లైంట్ చేసేది ఏంటంటే త్వరగా ఇవ్వాలి, సరైన టైంకి. ఇప్పుడు పచ్చి రొట్టె విత్తనాలు వేసుకోమని చెప్తుంది ప్రభుత్వం కానీ మాకు చేరట్లేదు. ఇప్పుడు ఈసారి తెలంగాణలో ఇంకా ఇంతవరకు జీలుగా అనేది రైతు స్థాయికి రాలేదు ఇంకా. సో ప్రభుత్వం కొంత ముందు చూపుతో అది May 1st వీక్లోనే వాళ్ళకి ఇచ్చేయాలి, వాళ్ళకి ఇస్తే బాగుంటుంది వాళ్ళకి. దీంతో పాటు ఏంటంటే మీరు ఇంతకుముందు మాట్లాడినట్టు చీడపీడలకు సంబంధించి పాపం రైతులంతా పంట సాగు మొదలు పెట్టేస్తారు, తీరా చూసిన తర్వాత మధ్యలోకి వచ్చిన తర్వాత చీడపీడలు కంట్రోల్ కావాలి. సో వీటిని కంట్రోల్ అయ్యే విధంగా మనం ముందు నుంచే పొలాన్ని ఏ విధంగా రెడీ చేసుకోవాలి? ఇది కూడా చాలా మంచి విషయం అండి. రైతు ఎప్పుడు కూడా తెగుళ్ళు వచ్చాక దానికి మనకు మందులు కొట్టడం కంటే కూడా ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు. నేలను సిద్ధం చేసుకున్నప్పటి నుంచి మన పంట మొదలైందని అర్థం చేసుకోవాలి. మంచి నేల ఉంటే మంచి పంట వస్తుంది. సో నేలలో ఎప్పుడైతే వీళ్ళు మొదలు పెట్టుకుంటారో, పూర్వము మనకి చూస్తే తంగేడాకు, సీతాఫలమాకు, వావిలాకు, జిల్లేడాకు ఇటువంటి రకరకాల ఆకులు తీసుకొచ్చి పొరక తొక్కేవాళ్ళు అనమాట. తొక్కి దాన్ని మురుగబెట్టి దాంట్లో వాళ్ళు మనకు సాగు చేసుకునే విధానం ఉండేది. దాని ద్వారా ఏదైతే మనకు హార్మ్ఫుల్గా ఉండేటువంటి బ్యాక్టీరియా కానీ డిసీజ్ చేసేవన్నీ కూడా చనిపోయేటివి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, అంత ఆకులు అందుబాటులో లేవు కనుక ప్రతి రైతుని ఏం చెప్తామంటే కూడా మేము ఈ పశువుల ఎరువు ఎప్పుడైతే వేస్తున్నారో దాంతోపాటు ఎకరాకి కనీసము 2 క్వింటాల వేపపిండి వేయండి అని చెప్తాం అనమాట. అట్లీస్ట్ 2 క్వింటాల వేపపిండి వీలైంది అనుకోండి. దాంట్లోనే ఆముదం పిండి ఒక 50 కేజీలు, గానుగ పిండి కూడా ఒక 50 కేజీలు కలుపుకుంటే మొత్తంగా 3 క్వింటాల మొత్తంగా ఇటువంటి సంబంధించిన 3 క్వింటాలు అవుతుంది. అప్పుడు మీరు మొక్కకి రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. వీటితో పాటు కొన్ని రకాల ఫంగిసైడ్ సంబంధించినటువంటి ఏవైతే మనము ట్రైకోడర్మా విరిడి ఇట్లాంటివి, సూడోమోనస్ లాంటివి కూడా ఆ పశువుల ఎరువులో డెవలప్ చేసుకొని వేసుకున్నట్లయితే 99% వాళ్ళకి ముందే తెగులు రావన్నమాట. అదేవిధంగా ఇప్పుడు మెయిన్గా వచ్చేసి మనకి తెలంగాణ ప్రాంతంలో చూసుకుంటే, ఆంధ్ర ప్రాంతంలో చూసుకుంటే కూడా ఆంధ్రలో సుడిదోమ ఎక్కువ మనకి డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది చేనులు. అదేవిధంగా తెలంగాణలో చూస్తే మొగి పురుగు అంటాం, స్టెమ్ బోరర్, కాళ్ళను పురుగు వస్తుంది. వీటికి ఏం చేస్తారంటే వీళ్ళు ముందు జాగ్రత్తగా వీళ్ళు పెట్టుకోవాలంటే కూడా వేప కషాయాన్ని మధ్య మధ్యలో ఫ్రీక్వెంట్గా స్ప్రే చేస్తూ ఉండాలండి, వేప కషాయాన్ని. లేదా కొంతమంది
వేప పిండిని ఒక బస్తాలో పెట్టి ఆ బోర్ దగ్గర నీళ్ళు ఎక్కడైతే పోతుంటుందో అక్కడ వేస్తే కూడా ఆ వాటర్తో ఇదంతా కూడా స్ప్రెడ్ అయిపోయి ఏం చేస్తుంటుందంటే ఆ స్మెల్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఆ స్మెల్ వల్ల కూడా దోమపోటు అనేది తొందరగా రాదనమాట. ఈ విత్తనం తర్వాత నారుమడి విషయాన్ని వస్తే, ఆ నారుమడి ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి, నారుమడి వేసుకునే క్రమంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నార్మడి 2-3 రకాలుగా వేసుకుంటున్నారు ఇప్పుడు. కొంతమంది ఏమో డైరెక్ట్గా విత్తనాన్ని డైరెక్ట్గా చల్లేస్తూ ఉంటారు. ఆంధ్ర ప్రాంతంలో కొంతమంది వాళ్ళకి నీటి కాలువల ద్వారా వచ్చే వాళ్ళు చేసుకుంటారు. సో సాధ్యమైనంత వరకు నారుమడి ఎప్పుడు కూడా మొలక కట్టి దాన్ని చల్లుకోవడం మంచి విధానం అనమాట మనకి నారుమడిలో ఎప్పుడు కూడా. సో మొలక కట్టే విధానంలో వచ్చేసి మనం చూసుకున్నట్లయితే ఒక 24 అవర్స్ విత్తనాన్ని మనం నానబెట్టి 24 అవర్స్ మనం మండగట్టినట్లయితే 24 గంటలు అప్పుడు ముక్కు పలిగి దాన్ని విత్తనానికి మనం వాడుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఈ నారుమడి ప్రిపేర్ చేసేటువంటి ల్యాండ్లో కూడా మనం ఏం చేయాలంటే ముఖ్యంగా దాంట్లో కూడా ఈ నారుమడిలో కూడా కొంత పశువుల ఎరువు వేసుకోవాలండి. బాగా దున్నిన తర్వాత చక్కగా మన దాంట్లో ఉన్నటువంటి ఎటువంటి వేస్ట్ లేకుండా కొన్ని పూర్వము ఉన్నటువంటి గడ్డి అవశేషాలు అటువంటివి లేకుండా దాన్ని క్లీన్ చేసేసి విత్తనాలు చల్లే ముందు దాంట్లో కొంత పశువుల ఎరువు ఒక 50 కేజీల నుంచి 100 కేజీలు బాగా మాగిన అంటే కాఫీ కలర్ టీ పొడి కలర్లో ఉండే పశువుల ఎరువు ఒక 5 నుంచి 10 కేజీల వేపపిండి కలుపుకోవడం, 1 కేజీ 2 కేజీల బూడిద కూడా కలుపుకోవాలండి నార్మల్ ఇప్పుడు కూడా. ఇలాంటివన్నీ కలుపుకొని మీరు నా విత్తనం చల్లే ముందు దీన్ని చక్కగా చల్లుకొని విత్తనం చల్లినట్లయితే ఒకటి పశువులు ఎరువు వేయడం వల్ల దానికి కొంచెం వెంటనే దానికి ఎరువు తొందరగా అందుతుంది. అదేవిధంగా దాంట్లో వేపపిండి వేయడం వల్ల తెగులు రావు ఆ నారుకి. బూడిద చల్లాం కదా, ఈ బూడిద చల్లడం వల్ల ఏమవుతుందంటే నీటి ఎద్దడి ఏర్పడ్డా కానీ మనకు అది ఎక్సెస్ వాటర్ క్రియేట్ చేస్తుంది, బూడిద పీల్చుకుంటుంది, అబ్జర్వ్ చేసుకుంటుంది. ఒకవేళ వాటర్ ఎక్కువ ఉందనుకోండి పీల్చుకుంటుంది, తక్కువ ఉందనుకోండి మళ్ళీ నీటిని రిలీజ్ చేసేటువంటి తత్వం మనకి బూడిదలో ఉంటుంది. అదేవిధంగా సిలికాన్ ఉంటుంది. అక్కడక్కడ మొక్కలు తెల్లగా వస్తుంటాయి కొన్ని నార్మల్ వేసినప్పుడు. సిలికాన్ డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీ లేకుండా బూడిద తీస్తుంది. చాలామంది కంప్లైంట్ ఏంటంటే కొన్ని చోట్ల నారు లాగుతున్నప్పుడు తెగిపోయే అవకాశాలు ఉంటాయి. ఈ బూడిద జల్లినప్పుడు ఏమవుతుందంటే నారు తెగకుండా స్మూత్గా వచ్చేస్తుంది అనమాట, తేలిగ్గా వస్తుంది. సో ఇలా చేసుకుంటే వాళ్ళకు తెగులు రావు, నారు దృఢంగా పెరుగుతుంది అనమాట వాళ్ళకి. అదేవిధంగా నర్సరీ చేసిన తర్వాత చాలామంది రైతులు ఏం చేస్తున్నారంటే 25 రోజులు 30 రోజులు 35 రోజులు వాళ్ళు ఆలస్యం చేస్తున్నారు నాట్లకి. అలా కాకుండా వీలైనంత తొందరగా మనకి నారు నాటేటట్టుగా చూసుకోవాలండి. చిన్న జాగ్రత్తలు ఇవి. 18 రోజుల నుంచి 25 రోజుల మధ్యలో నాటుకున్నట్లయితే మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది రైతుకి. అదేవిధంగా నారు తీసిన తర్వాత ఎక్కువ గ్యాప్ ఇవ్వద్దు, ప్రధాన పొలంలో వెంటనే నాటేయడానికి చూసుకోవాలి. ఇటువంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మంచి హై హీల్డింగ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి వాతావరణ పరిస్థితులు సరిగ్గా లేక, వర్షాలు లేక కొంత నాటు వేసుకునే సమయం లేట్ అయ్యే అవకాశం. సో అట్లాంటి క్రమంలో వెదజల్లే పద్ధతి గురించి మాట్లాడుతూ ఉంటారు కదా. సో వెదజల్లే పద్ధతి ఏ విధంగా ఉంటుంది, ఎట్లాంటి సమయంలో వెదజల్లే పద్ధతి మనం అయితే వెదజల్లడం అంటే దాన్ని 2 రకాలుగా అర్థాలు తీసుకుంటున్నారు. ఒకటేమో వడ్లని మొలకగట్టి పొలాన్ని దమ్ము చేసి దాంట్లో చల్లడం అనేది ఒక పద్ధతి చేస్తున్నారు. అదే మీరు గుంటూరు ఆ ప్రాంతానికి వెళ్ళామనుకోండి వెద పెట్టడం అంటారు వాళ్ళు కూడా. వాళ్ళు ఏంటంటే డైరెక్ట్గా పొడి విత్తనాన్ని భూమిలో డైరెక్ట్గా పెట్టేస్తారు. వాళ్ళు పెట్టి కాలువలు వచ్చిన తర్వాత కానీ వర్షం వచ్చిన తర్వాత కానీ వచ్చేదాన్ని 2 పద్ధతులు ఉంటాయి. సో ఎక్కువ మంది అనుకునే వెద పద్ధతి ఏంటంటే విత్తనాలు మొలకగట్టి చల్లడమే ఉంటుంది. అయితే సేంద్రీయ వ్యవసాయంలో మనము మొలకగట్టి చల్లడానికి వచ్చేటువంటి సమస్యలు ఏమిటంటే వర్షాకాలంలో వెదబెట్టినప్పుడు ఏమవుతుందంటే అధిక వర్షాలు పడ్డాయి అనుకోండి మనం చల్లగానే, అప్పుడు రైతు నష్టపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ విత్తనాలన్నీ కూడా ఆ వరద ప్రవాహానికి కొట్టుకెళ్ళే అవకాశాలు ఉంటాయి. దాంతోపాటుగా మెయిన్గా తెలంగాణ ప్రాంతంలో నేల ఎప్పుడు బాగా చదునుగా ఉండదు, అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి, మిర్రలు అనే అంటాం మన భాషలో. సో ఈ ఎక్కువ ఉన్నప్పుడు ఏమైపోతుందంటే ఒక దగ్గర విత్తనం పైన పడిన దగ్గర ఏమో కలుపు వచ్చే ఎక్కువ అవకాశం ఉంటుంది. ఈ లోతు ప్రాంతంలో పడ్డ విత్తనం ఏమో మురిగిపోయే అవకాశం ఉంటుందన్నమాట. సో అందుకని తెలంగాణ ప్రాంతంలో ఎంత మనం వెద చేయండి అని చెప్పినప్పటికీ కూడా ముఖ్యంగా సిద్దిపేట, ఈ కరీంనగర్, ఈ జిల్లాల వైపు అందరూ కూడా మెదక్ వాళ్ళంతా కూడా నాట్లేయడానికి ఎక్కువ మొగ్గు చూపుతూ ఉన్నారు. మళ్ళీ వర్షాకాలంలో ఏంటంటే అధిక వర్షాల వల్ల విత్తనాలకు ఇబ్బంది పడుతుంది, నాట్లేసామనుకోండి వాళ్ళు ఫిక్స్ అయిపోతారు అనమాట, ఇంకా ఖచ్చితంగా ఏం జరగదని చెప్పేసి. అదే అవకాశం ఉంది, యాసంగి పంట అవకాశం ఉంది, వెదజల్లుకోవచ్చు. కానీ వెదజల్లినప్పుడు ఇంకా ప్రత్యేక జాగ్రత్త ఏంటంటే కలుపు యాజమాన్యం చాలా ముఖ్యమైనదండి. ఎందుకంటే కలుపు కనుక వాళ్ళు సరైన దశలో తొలగించలేదనుకోండి వెంటనే కలుపు స్పీడ్గా పెరిగి మన ప్రధాన మొక్క వరిని డ్యామేజ్ చేస్తుంది, తెగుళ్ళకు గురయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, కలుపు అంటే గుర్తొచ్చింది. ఇప్పుడు మీరు సేంద్రియ పద్ధతిలో ఉంది, కలుపు సమస్య వస్తే ఏం చేయాలి? సో సేంద్రియ వ్యవసాయంలో చాలామంది రైతులు ఏం చెప్తారంటే వీలైనంత వరకు వర్షాకాలం పంటకి, యాసంగి పంటకి నవధాన్యాలతో కానీ పచ్చి రొట్టె ఎరువులు వేసుకోండి, లేదా జీలుగా కానీ జనుము కానీ ఇస్తే 50 నుంచి 70% కలుపును ఇక్కడ కంట్రోల్ చేసుకోవచ్చండి. కలుపు ప్రధాన సమస్య.
అదేవిధంగా మనం ఎప్పటికప్పుడు ప్రతి పంట కొంత కలుపును తీపిస్తూ ఉంటాం కనుక అలా తీసుకుంటూ పోతే ఒక 2-3 ఏళ్ళకి కలుపు సమస్య కొంచెం తగ్గుతూ వస్తుంటుంది. సో ఇది వాళ్ళకు ఉన్నటువంటి ఏకైక పరిష్కారం వాళ్ళకి. ఇప్పుడు దేశీ విత్తనాల విషయానికి వస్తే విత్తనాలు ఏం సజెస్ట్ చేస్తారు మీరు మామూలుగా ఈ ఖరీఫ్కి? అయితే దేశీ విత్తనాలు వచ్చేసి చాలా రకాల వరకు ఇప్పుడు మీ 350 రకాల ఇప్పటివరకు పండించిన అనుభవం ఉందండి. కానీ దాంట్లో చూసినట్లయితే ఎక్కువ దొడ్డు రకాలు ఉన్నాయి మనకి. సో దొడ్డు రకాలు అనేవి ప్రజలు తినడానికి ఇప్పుడు అలవాటు లేదు, చాలా సన్నబియ్యం తింటున్నారు. రెండవది వచ్చేసి మార్కెటింగ్ కూడా లేదు పాపం వాళ్ళు పండించిన తర్వాత. సో వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి వాళ్ళు మార్కెట్ చేయగలిగితే వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. దొడ్డు రకాలు తీసుకున్నట్లయితే బహురూపి చాలా బాగుంటుందండి. బహురూపి, రత్నచోడి ఇటువంటి రకాలు బాగుంటాయి. అదే సన్నబియ్యం కావాలి, ఇంట్లో వాళ్ళకి తొందరగా అలవాటు చేయాలి, అందరు తినడానికి ఇష్టపడాలి, పిల్లలు కూడా ఇష్టపడాలి అన్నప్పుడు ఇప్పుడు సన్నబియ్యంలో వచ్చేసి మైసూరు మల్లిగ, కాలా నమక్, గౌతమ్ బుద్ధ రైస్ అని ఉండేయండి. ఈ 2 చాలా బాగున్నాయి. ఎందుకంటే దేశీ విత్తనాల్లో ఇంకొక స్వభావం ఏంటంటే దొడ్డుతో పాటు పడిపోయే గుణాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో పడిపోయే రకాలు అయినప్పుడు రైతుకి ఏమవుతుందంటే ఆర్థికంగా చాలా నష్టం అవుతుంది. సాధారణంగా మన తెలుగు ప్రాంతాల్లో ఎప్పుడు కూడా వరి కోత రావడమే తక్కువ మళ్ళీ పడిపోయే అవకాశం ఉంటుంది. అంటే మనం ప్రాక్టికల్గా ఆలోచించాలి. రైతుకు ఆర్థికంగా చాలా దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. సో అక్కడ ఏం జరుగుతుందంటే మన తెలుగు ప్రాంతాల్లో ఇంచుమించుగా ఆంధ్ర అండ్ తెలంగాణలో ఎక్కడ చూసుకున్నా కానీ వరి కోసే సమయానికి తుఫాన్లు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ సమయంలో నేల కొరిగిన పంట ఉంటే వర్షం పడ్డదనుకోండి తొందరగా అవి మొలక రావడము, రాలిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకని రైతు ఎప్పుడు కూడా స్టాండింగ్ క్రాప్ వైపు వెళ్తూ ఉంటాడు. సో అట్లా చూసుకున్నట్టయితే ఇప్పుడు మన మైసూరు మల్లిగ ఉంది, అది ఎప్పుడు స్టాండింగ్లో ఉంటుంది, 99% పడదు. అదేవిధంగా కాలా నమ్మక్ ఉంది, ఇది కూడా స్టాండింగ్లో ఉంటుంది, క్రాప్ కింద పడదు. ఇంకా హై న్యూట్రిషన్ వాల్యూస్ కావాలా, మాకు వెంటనే షుగర్ కానీ డయాబెటీస్ కానీ ఇట్లాంటి కంట్రోల్ కావాలనుకుంటే కనుక వాళ్ళకి బ్లాక్ రైస్, రెడ్ రైస్ ఉన్నాయండి. వాళ్ళకి కొన్ని డిఫరెంట్ రకాలు ఉన్నాయి. బ్లాక్ రైస్లో వచ్చేస్తే కృష్ణ బియ్యం అని, కృష్ణ విరిహి ఉన్న దాంట్లో టాప్ వెరైటీ అనమాట. అది కింద పడదు, చేను బియ్యం చాలా క్వాలిటీగా వస్తాయి. అదేవిధంగా రెడ్ రైస్లో తీసుకున్నట్లయితే మనకి నవారా అన్నిటికంటే బెటర్గా ఉంది, కానీ నవారా కింద పడే అవకాశం ఎక్కువ ఉందన్నమాట. ప్రతిసారి రైతు కంప్లైంట్ ఏంటంటే యూనివర్సిటీలు కొత్త వంగడలను బయటకు రిలీజ్ చేస్తాయి, కానీ అది రైతు దాకా రాదు. మీరు చెప్పే సజెషన్ ఏంటి, మీరు ప్రభుత్వానికి చెప్పదలుచుకుంది ఏంటి? రైతు ఇప్పుడు ఎప్పుడైతే దేశీ విత్తనాలు వేసుకుంటే కనుక ఈ సమస్య ఉండదు. ప్రతిసారి ప్రభుత్వం కూడా ఏం చేస్తుందంటే వాళ్ళకి మంచి మేలైన దిగుబడులు ఇవ్వాలని ఆలోచిస్తూ ఉంటుంది. కానీ దీనికి ఒక ఫుల్ స్టాప్ అనేది లేదనమాట. రీసెర్చ్ అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఒకప్పుడు బీపీటీ పండించాము, దాని తర్వాత ఇప్పుడు ఆర్ఎన్ఆర్ వచ్చింది. సో ఆర్ఎన్ఆర్ వచ్చాక ఇంకా కొంచెం సన్న రకాలు తీయాలని చెప్పేసి ఇట్లా ముందుకెళ్తూ ఉంటుంది ప్రభుత్వం. ఎప్పుడు కూడా వాళ్ళు పోటీ ప్రపంచంలో ముందుకెళ్తూ ఉంటారు. సో వాళ్ళు మినీ కిట్స్ రూపంలో తీసుకొస్తుంది. ఆ మినీ కిట్స్ని రైతులకు ఇస్తానికి ముందుకు వస్తూ ఉంటారు. అది లిమిటెడ్గా ఉంటాయి. సో ఎప్పుడైతే ఒక సీడ్ ప్రజల్లోకి వెళ్ళింది, ఇది చాలా బాగుంది, రిజల్ట్ బాగా వచ్చింది అనే వచ్చిందనుకోండి, మన దగ్గర అంతా కూడా పెట్టుబడిదారు వ్యవస్థ కదా. సో మధ్యవర్తులు ఎప్పుడైతే ఈ సీడ్ బాగా వస్తుంది, ఇది ప్రజల్లోకి విల్లింగ్ ఉందని తెలియగానే వాళ్ళు ఆ మదర్ సీడ్ని తీసుకుని వాళ్ళే డెవలప్ చేసి వాళ్ళ పేరు మీద వాళ్ళు అమ్ముతాం జరుగుతుంది. సో ప్రభుత్వం దొరకదు కానీ ప్రైవేట్గా దొరుకుతూ ఉంటాయి రైతులకి. సో వీటి నుంచి కూడా బయటపడాలంటే తన విత్తనాలు తానే డెవలప్ చేసుకుంటూ వస్తే కనుక కొంచెం అట్లా చేసుకుంటూ వస్తే బాగుంటుంది. ప్రభుత్వం కూడా బ్రీడర్ సీడ్ లాంటివి ఫార్మర్స్కి అందజేస్తే, ఈ ఫౌండేషన్ సీడ్, బ్రీడర్ సీడ్స్ అని ఉంటాయి, ఇవి రైతులకి కనుక ఫౌండేషన్ సీడ్ అందుబాటులోకి వచ్చి వాళ్ళ సీడ్ని వాళ్ళు రీయూజ్ చేసుకునే కెపాసిటీని డెవలప్ చేయాలి రైతు స్థాయికి. అట్లా చేస్తే బాగుంటుంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం అంటే ఇప్పుడు వచ్చే వాతావరణ పరిస్థితులకు అన్నిటికీ తట్టుకునే విధంగా, ముఖ్యంగా చౌడు కానీ వీటన్నిటి తట్టుకునే విధంగా ఒక 2 రకాలు కమల్, వీటికి సంబంధించి 2 రకాలు చేసినాయి. మీకు ఐడియా ఉంది కదా వాటికి సంబంధించి వాటి అంటే ఇదంతా కూడా రీసెర్చ్ చేస్తూ ఉంటారు వాళ్ళు. చౌడును తట్టుకోవడము, రైతుకు దిగుబడి రావాలని చెప్పేసి వాళ్ళు కొన్ని రకాల విత్తనాలని సంకరపరిచి చేస్తూ ఉన్నారు. సో దాని గురించి పూర్తి డేటా ఇంకా ఇవ్వాలి. మన నేలకు వచ్చేసరికి ఇప్పుడు చాలా విత్తనాలు ఏంటంటే కొన్ని స్థానికంగా మనకి పండడం ఇంపార్టెంట్ ఉంటుంది. సో అది మన నేలకు ఎలా పండుతుంది, మనం స్థానికంగా టెస్ట్ చేసిన తర్వాత మాత్రమే. అందుకే మినీ కిట్స్ రూపంలో ఎవరైనా ఒక రైతు పండించాలి. ఫస్ట్ పండించిన తర్వాత దాన్ని పంట కాలము మనకు సూట్ అవుతుంది, ఆ దిగుబడి బాగానే ఉంటుంది, తెగులను తట్టుకుంది అన్నప్పుడు మాత్రమే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ఇదంతా రైతులు చెప్పగలుగుతారు అనమాట, పండిస్తేనే చెప్పగలుగుతాం. ఇప్పుడు సరే వానాకాలం సంబంధించి అయినప్పటికీ ఒక్కొక్కసారి మనకు నీటి సమస్య ఏర్పడే అవకాశం ఉంది. అట్లాంటి క్రమంలో ఎట్లాంటి విత్తనాలను ఎంపిక చేసుకుంటే బాగుంటుంది? వరి విత్తనాలకి, వరి కూరగాయలు ఏదైనా కానీ రైతులు అర్థం చేసుకోవాల్సిందంటే విత్తనం ఇప్పుడు కూడా మొక్కకి నీటి ఆవిరి కావాలి, వాప్సా అది క్రియేట్ చేస్తే చాలు. కానీ రైతు ఏం చేస్తారంటే వరి అనగానే కొంచెం నీళ్ళు ఎక్కువ పెట్టాలి, ఇంచుమించు 2-3 అంగుళాల నీళ్ళు ఎప్పుడు పెట్టాలనేటువంటి కారణాలు చెప్తూ ఉంటాడు. దానికి ప్రధాన కారణం వచ్చేసి ఒకటి పూర్తిగా అవగాహన లేకపోవడం, నీరు ఎక్కువ పెట్టాలనేటువంటి ఆలోచన ఎప్పటి నుంచో వాళ్ళకి తరతరాలుగా చెప్తా ఉన్నారు వాళ్ళకి.
రెండవది కలుపు సమస్య వస్తుందనే ఉద్దేశంతో వాళ్ళు ఎక్కువ నీళ్ళు పెట్టే అవకాశం వాళ్ళు చూస్తూ ఉంటారు. కానీ అలా కాకుండా ఆరుతడి పద్ధతిలో మనం పండిస్తే వరిలో కూడా మంచి దిగుబడులు తీసుకోవచ్చు మనకి. ఒకవేళ నీటిని కంట్రోల్ చేసుకునే విధానాలు ఏమున్నాయి? ఒకవేళ నీటి అందుబాటు లేకపోతే, నీరు అందుబాటు లేకపోతే వాటిని కంట్రోల్ నీరు ఒకటి ఇప్పుడు ఈ వరిలో కూడా ఆరుతడి పద్ధతిలో చేస్తే కనుక సుమారుగా వాళ్ళు ఇప్పుడు రెగ్యులర్గా వాడేటువంటి వాటర్లో 100% వాళ్ళు 100 లీటర్స్ వాటర్ వాడితే శ్రీవారి పద్ధతిలోకి వచ్చేసరికి అది 25 లీటర్లకే సరిపోతుంది మనకు. సో 25 లీటర్ల వాటర్ తోటే మనం దాన్ని అంటే ఒక 1000 లీటర్లు వాడే చోట 250 లీటర్ల వాటర్తో మనం చేసుకోవాలి. ఇలా శ్రీవారి పద్ధతి చేసుకోవడం. అదే కూరగాయలు లాంటివి వచ్చాయనుకోండి తప్పకుండా వాళ్ళు డ్రిప్ చేసుకోవాలి. తర్వాత కూరగాయలు ఇటువంటి హార్టికల్చర్ పంటలకైతే మల్చింగ్ ఇంపార్టెంట్ అనమాట. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆ గడ్డిని ఏదైతే మనం తీసి పడేస్తామో ఆ గడ్డిని మల్చింగ్ చేసి అక్కడ మనం డ్రిప్ ద్వారా వాటర్ ఇచ్చి ఆ డ్రిప్ పైన మనం మల్చింగ్ చేసినట్లయితే ఆ తేమ ఎక్కువ కాలం ఉంచడానికి మనకు అవకాశం ఉంటుంది. ప్లస్ చాలామంది హార్టికల్చర్లో గొప్ప విషయం ఏంటంటే ఎండుగడ్డిని మనం మల్చింగ్ చేయాలా. ఈ ఎండుగడ్డిని మల్చింగ్ చేయడం వల్ల ఎండుగడ్డికి మీరు ఎప్పుడైనా చూడండి తెల్లవారుజామున మనం ఎండుగడ్డి వాము దగ్గరికి వెళ్తే అది నీటి బిందువులతో ఉంటుంది అనమాట. సో ఎండుగడ్డికి ఆ వాతావరణం ఉన్నటువంటి గాలిలో ఉన్నటువంటి నీటిని ఒడిసిపట్టే గుణం ఉంది. సో ఇట్లా మల్చింగ్ చేసుకొని మనము మొక్కకి నీరు అందించవచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఖరీఫ్ సాగుకు సంబంధించి అంటే విత్తన ఎంపిక దగ్గర నుంచి అన్ని విషయాలు చాలా వివరంగా చెప్పారు. ఇది వాటి నెలతల్లి కార్యక్రమం. నమస్తే.